జనసేన అడుగులు వేస్తుంది. ఇందుకోసం మంగళగిరిలోని జనసేన ఆఫీస్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. త్రిశూల వ్యూహంలో భాగంగా 3 అంచెలుగా పార్టీని బలోపేతం చేయబోతున్నారు. ఇందులో మొదటిది పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటం, జనసేన నాయకత్వాన్ని పటిష్టం చేయటం. రెండో వ్యూహం పార్టీలో ఉన్నవారిని భద్రత, బాధ్యత. త్రిశూల వ్యూహంలో మూడవది. దసరా తర్వాత పార్టీపై ఫోకస్ పెడతానని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చెప్పినట్టుగానే దసరా తర్వాత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు జనసేన అడుగులు వేస్తుంది. ఇందుకోసం మంగళగిరిలో జనసేన ఆఫీసులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. త్రిశూల వ్యూహంలో భాగంగా 3 అంచెలుగా పార్టీని బలోపేతం చేయబోతున్నారు. ఇందులో మొదటిది పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటం, జనసేన నాయకత్వాన్ని పటిష్టం చేయటం. రెండో వ్యూహం పార్టీలో ఉన్న వారికి భద్రత, బాధ్యత. త్రిశూల వ్యూహంలో మూడవది. దసరా తర్వాత పార్టీపై ఫోకస్ పెడతానని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చెప్పినట్టుగానే దసరా తర్వాత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు జనసేన అడుగులు వేస్తుంది. ఇందుకోసం మంగళగిరిలోని జనసేన ఆఫీసులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. త్రిశూల వ్యూహంలో భాగంగా 3 అంచెలుగా పార్టీని బలోపేతం చేయబోతున్నారు. ఇందులో మొదటిది పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటం, జనసేన నాయకత్వాన్ని పటిష్టం చేయటం. రెండో వ్యూహం పార్టీలో ఉన్నవారి భద్రత, బాధ్యత. త్రిశూల వ్యూహంలో మూడవది. దసరా తర్వాత పార్టీపై ఫోకస్ పెడతానని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, జనసేన త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా జనసేన కార్యాచరణకు సంబంధించినటువంటి వరకు కూడా ప్రధాన వ్యూహాలు ఒకవైపు అయితే కనుక, ఇంకోవైపు పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆయన గతంలో ప్రకటించారు. దసరా తర్వాత పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ప్రభుత్వంలో భాగం అయి ఉన్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేటువంటి క్రమంలో వస్తున్నటువంటి విమర్శలు, జనసేనకు సంబంధించినటువంటి బాధ్యతలతో పాటుగా త్రిశూల వ్యూహానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా జనసేన అధినేత ఫోకస్ పెట్టారు. సో ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అన్నిటికీ పరిణామాల నేపథ్యంలో త్రిశూల వ్యూహాలకు సంబంధించిన అంశాలపైన ఎమ్మెల్యేలతో చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానంగా 3 అంచెలుగా పార్టీని బలోపేతం చేయడం, త్రిశూల పార్టీ మొదటి కార్యాచరణగా కార్యకర్తలను బలోపేతం చేసుకోవటం, అదేవిధంగా రెండవది నాయకత్వానికి సంబంధించింది, అదేవిధంగా మూడవది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకు సంబంధించినటువంటి బాధ్యత, అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కీలక పాత్రను పోషించబోతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారాలపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఆయన ముచ్చటించారు. అందులో భాగంగానే పార్టీ త్రిశూల వ్యూహానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకోవటం, అదేవిధంగా త్రిశూల వ్యూహం ముందుకు వెళ్లేటువంటి క్రమంలో క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు, 20 పార్లమెంటు స్థానాల పరిధిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కూటమి పార్టీలు కలుపుకుని వెళ్లేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా పవన్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే దసరా